అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. నువ్వు వృధా చేసిన ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. మన సంతోషానికి, బాధకి, విజయానికి, ఆఖరికి ఓటమికి కూడా కారణం మనమే అయి ఉండాలి. కొన్ని ఎదురుచూపులు మనసుకు ఎంతో ఆనందాన్నిస్తాయి. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, నిత్యం చదవాల్సిన, నేర్చుకోవాల్సిన పుస్తకం. జీవితంలో ఎవరినైనా హద్దులు దాటి ప్రేమిస్తే అదే మిమ్మల్ని జీవితాంతం బాధిస్తుంది. ఆనందం అనేది ఆలోచనల్లో ఉంటుంది, గెలుపులో కాదు. స్నేహమైన, ప్రేమైన, ఏ బంధమైనా బంధం బలపడేలా ఉండాలే తప్ప బాధ పెట్టేదిగా ఉండకూడదు. ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు, నీ కుటుంబాన్ని పోషించుకుంటే చాలు. మనం ఒకరి కోసం ఎదురు చూసే బాధ కన్నా అసలు వారికి ఎందుకు గుర్తు రావడం లేదనే ఆలోచనే ఎక్కువ బాధిస్తుంది. ఇతరుల ఆనందంలో తన సంతోషాన్ని చూసుకోగలగడం గొప్ప నైపుణ్యం. అది ఉన్నవారు ఎప్పుడూ దుఃఖపడరు. నీకు చెందాల్సిన వాటన్నింటినీ కాలమే నీ చెంతకు చేరుస్తుంది. కాస్త ఓపిక పట్టు, అంతే. కొన్ని ముగింపులు కూడా అద్భుతంగా ఉంటాయి, అందమైన సూర్యాస్తమయంలా. బంధంలో ఉండాల్సింది ఆధిపత్యం కాదు, అర్థం చేసుకునే గుణం. అప్పుడే బంధం బలపడుతుంది. ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి నమ్మకం తోడవాలి. పలకరింపు ఎలా ఉండాలంటే మనల్ని తలుచుకున్నప్పుడల్లా వారికి మన పలకరింపే గుర్తుకు రావాలి. నీ వెనుక మంది ఉన్నారని గర్వపడొద్దు, వెన్నుపోటు పొడిచేవారు వెనకే ఉంటారని మర్చిపోవద్దు. ఎవరినీ అతిగా నమ్మకూడదు. ప్రేమ అనేది ఒక అబద్ధం. అన్నింటికీ డబ్బే పరిష్కారం. కష్టంలో నీడ కూడా మన తోడుగా ఉండదు. మన కోసం ఎవరు ఎదురు చూస్తారో వారి కోసం బతకాలి. మన కోసం ఎవరు ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. మన కోసమే ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళను ప్రేమించాలి. గమ్యం కనిపిస్తున్నా నడక ప్రారంభించని వాడు, లక్ష్యం లేకుండా ముందుకు వెళ్ళేవాడు ఎప్పటికీ విజయాన్ని సాధించలేడు. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం. మన పనిలో ఇతరుల చొరవ తగ్గినప్పుడే మన పని మనం చేసుకోగలం. ఎప్పటికీ మరచిపోవద్దు, గడియారం మనదే కానీ సమయం ఎప్పుడూ మనది కాదు మిత్రమా. ప్రపంచానికి నీవు ఒక మామూలు మనిషివి మాత్రమే, కానీ నీపైనే ఆశలు పెట్టుకున్న వాళ్లకు నువ్వే ప్రపంచం. ప్రేమంటే ఒకరికొకరు నచ్చడం కాదు, ఒకరినొకరు నమ్మడం. గెలవాలన్న సంకల్పం బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. ప్రేమించిన వాళ్లను బంగారం అని పిలుస్తున్నామంటే వాళ్ళు బంగారంలో ఉంటారని కాదు, వాళ్ళపై మనకు పసిడి అంత విలువైన ప్రేమ ఉందని. చుట్టూ చీకటి చుట్టుముట్టినప్పుడు చిరుదీపం ఎంత కాంతినిస్తుందో, కష్టం వచ్చినప్పుడు నేనున్నాననే చిన్న మాట చెప్పలేనంత ధైర్యాన్ని ఇస్తుంది. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనం మాత్రం ఎప్పుడూ మనల్ని నమ్మిన వారిపైనే ఉండాలి. స్నేహం అంటే ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయాను అనుకునేలా ఉండాలి, అంతే తప్ప అమ్మయ్య తప్పించుకున్నాం అనుకునేలా ఉండకూడదు. కలిసి ఉన్న బంధాలలో జీవం ఉండదు, విడిపోయిన కొన్ని బంధాలకు అంతం ఉండదు. హుందాతనం ఖరీదైన బట్టలలో కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది. నవ్వుతున్న వారంతా ఆనందంగా ఉన్నారని కాదు, ఆ నవ్వు వారు మానసికంగా ఎంత దృఢంగా ఉన్నారో తెలియజేస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వం వైపు చూసే అలవాటులో మార్పు రావాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి ప్రజాస్వామ్య దృక్పథం దిశగా పాటలు పడాలి. మనిషిని ఆకలి నడిపించినంత కాలం ఏ రోగం ఉండదు. ఎప్పుడైతే ఆశ నడిపించడం మొదలవుతుందో అప్పుడే రోగాలు మొదలవుతాయి. కష్టపడి సంపాదించేంత వరకు తెలియదు రూపాయి విలువ ఎంతనేది. ప్రతి సమస్యకి 3 పరిష్కారాలు ఉంటాయి: మార్చుకోవడం, భరించడం,
వదిలేయడం. వీటిలో ఏది ఎంచుకుంటావనేది దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఒకరు ఎదుగుతుంటే చేయందించండి. ఎందుకంటే ఎదిగినవాడు 10 మంది ఎదిగేందుకు సాయపడతాడు. ఎవరైనా పడిపోతుంటే పట్టుకోండి. ఎందుకంటే అతనిపై ఆధారపడిన వాళ్ళు కష్టాల పాలవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.